వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో లావా స్టార్మ్ ప్లే 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఫైనల్గా నా ఒపీనియన్ ఏంది సరే ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సెవెంట్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాము. గ్రేట్ లావా వాళ్ళ వెబ్సైట్కి ఇక్కడ లావా స్టార్మ్ ప్లే 5G స్మార్ట్ ఫోన్స్ అయితే వరల్డ్ ఫస్ట్ మీరు డెమెసిటీ 7060 ప్రాసెసర్తో పాటు అనేసి అయితే అంటారు. ఇక్కడ మంచిగా ఉంది. డిజైన్ ఫినిష్ అనేది చాలా లుక్ వైజ్ బాగుంది భయ్. ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మెయిన్ LPDDR5 ర్యామ్ UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. డిజైన్ లుక్ వైజ్ బాగుంది భయ్. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. 7060 ప్రాసెసర్. సోనీ వాళ్ళది IMX752 సెన్సార్తో పాటు కూడా వస్తుంది. IP642 వాటర్ రెసిస్టెన్స్ 120Hz రిఫ్రెష్ రేట్. స్టిల్ ఇక్కడ బాగానే ఉంది కానీ ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లే పంచువల్ డిస్ప్లే ఇచ్చిన బాగుండేది. కానీ 6.74 ఇంచెస్ HD డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ గ్లాసీ బ్యాక్ డిజైన్ 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జర్. సో తొందరనే ఛార్జింగ్ కూడా అయిపోతుంది. క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. 5G సపోర్ట్స్ వస్తుంది. అండ్ హోమ్ సర్వీస్ ఉంది. ఫేస్ అన్లాక్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, హైలైట్లో బాగానే ఉన్నాయి. ప్రైస్ ఎంతనే అంటే ప్రైస్ చూసుకోవడం మాత్రమే అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ నేను చెక్ చేసినప్పుడు ఇక్కడ లిస్టింగ్ అయింది, ఇంకా సేల్ స్టార్ట్ కాలేదు. సో ఇక్కడ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది ఏం లేదు. జస్ట్ ఏంటంటే ఇంత ప్రైస్ ఉంది అనేసి సేల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో అది చూసుకుంటే మాత్రము సేల్ వచ్చేసరికి 24th జూన్ మధ్యాహ్నం 12 గంటలకి సేల్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే హ్యాష్ ట్యాగ్ అని పెట్టి ఇక్కడ 999 అందు 10,000 ఉంది. నా ఒపీనియన్లో నేనేమనుకుంటున్నా అంటే అయితే 10,000 అని ఉండొచ్చు, లేకపోతే 10,500 అని ఉండొచ్చు. సో 1000 రూపీస్ కానీ 500 రూపీస్ కానీ డిస్కౌంట్ చేసేసి 10,000కి ఇస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మేబీ ఇంకా తక్కువ డిస్కౌంట్ కూడా ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు అయితే ఇంతకుముందుకి అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అదే ఇక్కడ వీళ్ళు అమెజాన్ వాళ్ళ లిస్టింగ్స్లో కూడా అదే మెన్షన్ చేసిరు అన్నమాట. సో ప్రైస్ గురించి కన్ఫర్మేషన్స్ అయితే ఏం లేవు. ఉన్నదల్లా ఏంటంటే విత్ ఆఫర్స్తో కలిపితే 10,000కి వస్తుంది అని అయితే అదొక ఇన్ఫర్మేషన్ అయితే అమెజాన్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. సో అదొకటి కన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పెసిఫికేషన్స్ ఏందన్నా అంటే సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. డ్యూయల్ సిమ్స్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఒక సిమ్ కార్డు లేకపోతే ఒక SD కార్డు పెట్టుకోవచ్చు అన్నమాట. హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసి మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది. Type-C కేబుల్ 18 వాట్స్ ఛార్జరు, సిమ్ టర్పింగ్ గైడ్ డాక్యుమెంట్స్ అండ్ కేస్ కవర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 15 వస్తుంది. Android 16కి అప్గ్రేడ్ కూడా మెన్షన్ చేసిరు. కంపల్సరీ Android 16కి అప్గ్రేడ్ ఉంటుందని. మీరే డామెసిటీ 6080 అక్టోబర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. లైక్ 120Hz 2.5D HD వాటర్ డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో యాక్చువల్లీ పంచోలు ఇచ్చేది ఉండే. సో పర్లేదు బై 10,000 కంటే యాక్సెప్టబులే. అండ్ వైడ్ వన్ L3 సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో అది ఇంకా మంచి విషయము. 720 HD ప్లస్ రెజల్యూషన్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరా చూస్తే 50 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా అనుకోవచ్చు. సెకండరీ సెల్ఫీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 2K రికార్డింగ్ చేసుకోవచ్చు. 30 fps రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఉన్నాయి. లైక్ 6GB ర్యామ్ వేరియంట్ ఉంది అండ్ 8GB ర్యామ్ వేరియంట్ ఉంది. అడిషనల్గా మనకి ఇక్కడ అమెజాన్లో అయితే ఏం మెన్షన్ అయితే ఏం చేయలేరు కదా. సో అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయినా సపరేట్ ఇంకో వీడియో ఇస్తాను. ఇక్కడ మాత్రం 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ రెండు వేరియంట్స్ని మెన్షన్ చేశారు. స్టోరేజ్ చూసుకుంటే 128GB స్టోరేజ్ వేరియంట్, 2FDB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ వెయిట్ డైమెన్షన్స్ గురించి చూసుకుంటే 196 grams వెయిట్ ఉంది. 8.3 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జర్ వస్తుంది. సో తొందరగానే ఛార్జింగ్ అయిపోతుంది. నా ఒపీనియన్లో గంటన్నర లోపల ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నెక్స్ట్ కనెక్టివిటీ గురించి అవిటి గురించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ 5G కనెక్టివిటీ వస్తుంది. అండ్ ఆబ్వియస్గా మినిట్ MCU 76 ప్రాసెసర్ కాబట్టి డ్యూయల్ బ్యాండ్ 2.5 GHz Type-C పోర్ట్, బ్లూటూత్ వర్జన్ 5.3తో పాటు వస్తుంది. ఆడియో జాక్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఓవరాల్గా బాగానే ఉంది. అడిషనల్ స్పెసిఫికేషన్ చూసుకోవడం అది సెన్సార్ యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోస్కోప్, మ్యాగ్నోమీటర్, ఆంబిడిటర్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్ మంచిగా ఉంది బడ్జెట్లో. లైక్ ఇక్కడ 10,000 లోపల ఏదైనా మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లావా వాళ్ళది స్టార్మ్ ప్లే 5G స్మార్ట్ ఫోన్. ఓవరాల్గా చూసుకుంటే లావా వాళ్ళైతే చాలా రోజులతో ఒక మంచి బడ్జెట్లో మంచి స్పెసిఫికేషన్స్తో పాటు డీసెంట్ ప్రైస్కి
మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో, నా ఒపీనియన్‌లో అవి తీసుకోమనేసి అయితే నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను. నాకైతే స్పెసిఫికేషన్స్ వైస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. సో, బట్ ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వెషన్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ 1 మినిట్ ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతమే. ఇక్కడ దాకా చదువుతూ ఇచ్చిన వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.